తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రైతు రుణమాఫీకి సంబంధించి రైతుల్లో కొంతమేర ఆందోళన అయితే ఉంది. ఇక లక్షలోపు రుణమాఫీ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికి ఇచ్చినటువంటి లిస్టు ప్రకారంగా కాకుండా బ్యాంకులకు 30% మాత్రమే నిధులు జమ అయినట్టుగా కూడా ఇక రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది రైతులు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనే విషయంలో. మీరు చెప్పండి, అసలు అంటే రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? బ్యాంకులకు ఏదైతే లిస్ట్ ఇచ్చారో లిస్టు ప్రకారంగా మొత్తం డబ్బులు రైతుల అకౌంట్లో జమ అవుతున్నాయా? కావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా 2 లక్షల రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. రైతాంగం గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి మాటలు నమ్మి ఇప్పటిదాకా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు 32 లక్షల కోట్ల అవసరం ఉంటే 6,000 కోట్లు మాత్రమే విడుదల చేసి ఈ రైతుల బ్యాంకర్లకు లిస్ట్ ఇవ్వటం అనేటువంటి జరిగింది. లక్ష లోపు ఉన్నటువంటి రైతులయే ఇప్పటికీ చాలా మంది రైతుల పేర్లు లేకుండా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి ప్రమాదం కనపడుతూ ఉంది. కుటుంబానికి ఒకళ్ళు అన్నారు, రేషన్ కార్డు ఆధార ప్రకారంగా అన్నారు. ఆధార్ కార్డుని ఆధారంగా తీసుకుంటురా, రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటురా, కుటుంబాన్ని ఆధారంగా తీసుకుంటురా అర్థం కానటువంటి పరిస్థితి. కుటుంబం మొత్తంలో కూడా ₹1,00,000 ఉన్నటువంటి వాళ్ళకు కూడా 2 పేర్లు ఉంటే 3 పేర్లు ఉంటే ఈ రోజు వరకు కానటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు ఈ రుణమాఫీ మాకు వస్తుందా రాదా, గత ప్రభుత్వంలో నష్టపోయినట్టు ఇప్పుడు కూడా నష్టపోతాం అనేటువంటిది రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ ఉన్నారు, ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. లిస్టులో వచ్చినటువంటి పేర్లు చూస్తే చాలా పేద రైతుల పేర్లు కూడా ఇప్పటి వరకు 25-50 వేలు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా అందులో రానటువంటి పరిస్థితి ఉంది. వచ్చినటువంటి వాళ్ళ పేర్లు కూడా అక్కడికి వెళ్తే రాకుండా ఉన్నటువంటి, మీరు కొంత బ్యాంకుకు చెల్లిస్తే మీకు రుణమాఫీ ఇస్తాం అనేటువంటి పద్ధతిలో బ్యాంక్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది. ఇది చాలా ఆందోళనకు అయోమయంగా ఉన్నటువంటి పరిస్థితి. వెంటనే ప్రభుత్వము ఈ రుణమాఫీ మీద ఒక స్పష్టత ఇవ్వాలి. రైతులందరికీ కూడా చేస్తామన్నారు. రైతులకు ఉన్నటువంటి అప్పులు మొత్తం కూడా మాఫీ చేస్తే రిలీజ్ చేసినటువంటి డబ్బులు ఇంకా మిగిలితే ఆ వడ్డీ కట్ చేసుకొని మిగతా డబ్బులు బ్యాంకర్లు రైతు చేతికి ఇచ్చే విధంగా ఉండాలి. కానీ ముందస్తుగానే రైతులు మేము ఇచ్చేటువంటి రుణమాఫీ 2 లక్షలు ఇస్తున్నాము, పైగా ఉన్నటువంటి అప్పు దీన్ని మరింత మీరు ప్రైవేట్ అప్పు తెచ్చి కట్టండి బ్యాంకులకు అని చెప్పని రైతుల మీద మరింత భారాన్ని మోపుతూ అప్పుల పాలు చేస్తున్నటువంటి విధంగా ప్రభుత్వాలు ప్రకటిస్తున్నటువంటిది ఉంది. దాన్ని తక్షణమే విరమించుకోవాలి. రైతాంగానికి ఇస్తున్నటువంటి 2 లక్షల రుణాలు వెంటనే రిలీజ్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రైట్, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే తాజాగా బ్యాంకులకు ఏదైతే రుణాలను మేము వేసాము రైతు ఖాతాల్లో జమ చేయండి అని చెప్తుందో ప్రభుత్వం, అది గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా ఇంప్లిమెంట్ అవుతుందో, అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రైతాంగానికి ఒక తీపి కబురు ఇస్తుంది రుణమాపుతోనని చెప్పి ఆశించారు. కానీ ఆచరణలో మాత్రం ఇప్పుడు నిజంగా రైతాంగానికి చాలా నిరాశ కలిగింది. అనేక లిమిట్స్, అనేక కోతలు పెట్టి కొద్దిమంది రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తింపజేసే విధంగా ఉంది. వచ్చినటువంటి రైతులకు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు డబ్బులు పడతలేవు. వాళ్ళు ఏమంటున్నారంటే సాయంత్రం వరకు పడతాయి అన్నారు. ఇంకా కొద్దిమందికి పడనటువంటి రైతులు కూడా ఉన్నారు. అంటే ఐటీ లిమిట్ తర్వాత ఇట్లాంటి కారణాల చేత ఆగినాయని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే రైతులుగా ఈరోజు రాష్ట్రంలో రైతాంగం మీద నిజంగా రేవంత్ రెడ్డి హామీ మీద చిత్తశుద్ధి ఉంటే తక్షణమే 1 లక్షలోపు రుణం ఉన్నటువంటి పేద మధ్యతరగతి రైతాంగం ఎవరైతే ఉన్నారో అందరికీ ఏకకాలంలో వెంటనే రుణాలు మాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కండిషన్స్ లేకుండా చేయాలని మాత్రం మేము కోరుతున్నాం. ఈ కొర్రీలు పెట్టి ఇవి చేస్తే ఆ రైతు రుణమాఫీకి అర్థం ఉండదనేటువంటిది మేము భావిస్తున్నాం. మీరు చెప్పండి, అంటే మీకు ఇప్పటివరకే ఉన్న రైతు రుణమాఫీకి సంబంధించి ఏమైనా రుణం మాఫీ అయిందా? మీకు ఎంత రుణం తీసుకున్నారు? ఎట్లా ఉంది పరిస్థితి? నా పేరు సత్యనారాయణ, నాది నల్గొండ మండలం అప్పాజిపేట. నాది నాకు 33,000 నేను రుణమాఫీ తీసుకున్నాను, అప్పు తీసుకున్నాను బ్యాంకులో క్రాప్ లోన్గా. దానికి సంబంధించి 32,800 రూపాయలు మాత్రమే మాఫీ వచ్చింది. దానికి సంబంధించి వడ్డీ కానివ్వండి, ఇంకా ప్రిన్సిపల్ అమౌంట్లోనే 200 తక్కువ వచ్చిన పరిస్థితి ఉంది. ప్రభుత్వమేమో 2 లక్షల వరకు క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా నేను తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్లోనే 200 తక్కువ వచ్చింది నాకు. అంటే నన్ను అదనంగా ఇప్పుడు మిత్తి కట్టమని అంటున్నారు. ఇది సరైనది కాదేమో అని నాకు అనిపిస్తుంది. ప్రభుత్వం చెప్పింది ఒక తిరుగుంది, ఇక్కడ బ్యాంకర్లు చేసేది వేరే తిరుగుంది. అదనంగా నన్ను 2,000 కట్టమంటే నేను ఎట్లా కట్టాలి, ఏ లెక్కన కట్టాలంటే మాకు తెలియదండి. బ్యాంకు వాళ్ళు మాకు తెలియదు, మాకు వాళ్ళు ఏ లెక్కనది ఏ క్రైటీరియా తోటి తీసుకున్నారో ఏ లెక్క ప్రకారం తీసుకున్నారో మాకు తెలుస్తలేదు. మీరు ఏమైనా అవసరం ఉంటే అగ్రికల్చర్ అధికారులను అడగండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం చెప్పినట్టు ఏదైతే మొదలు చెప్పారు 2 లక్షల వరకు
మాఫీ అని చెప్పారో అది పూర్తిగా మాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇది రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి తాజా అప్డేట్. ప్రస్తుతం బ్యాంకర్ల నుంచి అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారుల నుంచి కూడా ఎటువంటి సమాచారం కూడా అందించే పరిస్థితి కూడా లేదు. మొత్తం కూడా హైదరాబాద్లో జరిగినటువంటి అకౌంట్ అప్డేట్స్ మాత్రమే మా దగ్గరకు వచ్చాయి. ఖచ్చితంగా రైతుల అకౌంట్లో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు జమ అయితే చేస్తాం, కానీ ప్రస్తుతం మా దగ్గర ఎలాంటి సమాచారం లేదని వారు చెప్తున్నారని చెప్పి రైతులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించి 2 లక్షల రూపు రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా కూడా ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనలు కావచ్చు, అదేవిధంగా కిసాన్ యోజనకు సంబంధించిన నిబంధనలు, అదేవిధంగా రేషన్ కార్డు నిబంధనలు అన్నింటిని కూడా తొలగించి క్రాప్ లోన్ తీసుకున్నటువంటి పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు సంబంధించిన లోన్ను వెంటనే రుణమాఫీ కింద మాఫీ చేయాలని చెప్పి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం రైతు రుణమాఫీకి సంబంధించిన తాజా అప్డేట్. మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360 నల్గొండ.